వెల్కమ్ టు మెగాని టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద గుమ్మడికాయంత ఆశలు పెట్టుకుని కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిన దుస్థితి నిజామాబాద్ లో కనిపించింది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ కవిత తన సొంత గడ్డపై కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వివిధ రాజకీయ పార్టీలు తమ విజయాలను విశ్లేషించుకుంటున్నాయి. అయితే నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఒక ముఖ్యమైన రాజకీయ సందేశాన్ని అందిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక స్థాయిలో ప్రజల తీర్పు నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అద్దం లాంటిదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపున 15 వార్డుల్లో సింహం గుర్తుపై అభ్యర్థులు పోటీ చేశారు. దాదాపు 2,06,000 ఓట్లు పోలైన ఈ ఎన్నికల్లో ఆ అభ్యర్థులకు కలిపి వచ్చిన ఓట్లు సుమారు 750 మాత్రమే నమోదయ్యాయి. ఈ గణాంకాలు స్థానిక రాజకీయ సమీకరణాలు ఎంత మారిపోయాయో సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు బలమైన ప్రాభవం ఉన్న ప్రాంతంగా భావించే చోట ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవటం ఏ నాయకత్వానికైనా ఆత్మ పరిశీలనకు దారితీసే అంశమే. కొన్ని వార్డుల్లో డిపాజిట్లు కోల్పోవడం, మరికొన్ని చోట్ల నోటాకు అధిక ఓట్లు రావటం ఓటర్ల భావజాలాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా 12, 16, 19, 36 వార్డుల్లో వచ్చిన ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఒక వార్డులో అభ్యర్థికి ఒక్క ఓటు కూడా నమోదు కాకపోవడం, మరొక చోట సింగిల్ డిజిట్ ఓట్లు మాత్రమే రావటం వ్యక్తులపై విమర్శగా కాకుండా స్థానిక స్థాయిలో పార్టీ నిర్మాణం బలోపేతం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో కీలక పాత్రపై జరుగుతున్న చర్చలతో పాటు గ్రౌండ్ లెవెల్లో బలం పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ క్యాడర్ను సమీకరించడం భవిష్యత్తు విజయానికి పునాది అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు తీర్పు ఎప్పుడూ ఒక సందేశం. అది ఎవరికైనా అనుకూలంగా రావచ్చు, లేదా ఆత్మ పరిశీలనకు దారితీసేలా ఉండవచ్చు. నిజామాబాద్ ఫలితాలు కూడా అదే దిశగా ఒక రాజకీయ సూచనగా భావించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఒక సందేశం, ప్రతి ఫలితం ఒక పాఠం. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలు జాగృతి పార్టీకి గ్రౌండ్ స్థాయిలో బలాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశాయి. ప్రజల విశ్వాసం మాటలతో కాదు, వారి మధ్య నిలబడే నాయకత్వంతో వస్తుంది. జాగృతి ఆత్మ పరిశీలనతో ముందుకు సాగితే రేపటి రాజకీయాల్లో మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించే అవకాశముంది.